హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మన రాయలసీమ కారం బొరుగులు ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా చేసి చూపిస్తున్నాను. మా ఇంట్లో మనకు బొరుగులు అనేది దొరికితే చాలు. చాలామంది కొంతమంది బొరుగులు అంటారు, మరమరాలు అంటారు, అలాగే పఫ్డ్ రైస్ అంటారు. ఇందులో 2 వెరైటీస్ ఉంటాయండి పఫ్డ్ రైస్లో. అది ఒకటి నందాల బొరుగులు ఉంటారండి, ఒకటి ఇవి నార్మల్ బొరుగులు. ఈ బొరుగులతో చేస్తే చాలా బాగుంటాయి. నందాల బొరుగులు కూడా ఇంకా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. అయితే ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇందులో మధ్య మధ్యలో తినడానికి ఒక ఆనియన్ అనేది చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మధ్యలో తింటుంటే ఆ టేస్ట్ వేరు ఉంటుందండి. మరి ఎలా చేయాలనేది నేనైతే ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా ఈ వీడియో చూసేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి సింపుల్ వీడియోస్, మంచి వీడియోస్ మీకోసం నేను వీడియోస్ని పెడుతూ ఉంటాను. ఇక్కడైతే నేను ఫస్ట్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసేసుకొని తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే కొన్ని పచ్చి శనగపప్పు తీసుకున్నానండి, అలాగే పల్లీలు తీసుకున్నాను, అలాగే ఒక 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి తీసుకొనేసి, అలాగే పచ్చి కరివేపాకు వేసుకునేసి కొంచెం బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై చేసుకునేసాక ఇవి బాగా మనకు ఎంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ అనేది వస్తుందండి. చాలా సింపుల్గా ఒక 5 మినిట్స్లోనే ఇంట్లో మనకు ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు మనకి తినడానికి ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. వితిన్ 5 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. అలాగే ఇందులోకి మనం ఏమన్నా మిక్చర్ కూడా కలుపుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ బొరుగులు వేసేసాను. బొరుగులు అంతా ఆయిల్, పల్లీలు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకునేలా అంటే కలిసిపోయేలా వేసుకునేసి, ఇలాగ సాల్టును కొంచెం పసుపు వేసేసి, అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటున్నప్పుడే మధ్యలో మనం కొంచెం మనకు నచ్చినది మిక్చర్ అన్నమాట, వామ్ కారాలు కానీ, బూందీ కారా కానీ, మనకి పోహా కానీ ఏదైనా కావచ్చండి. మనము ఇందులో కలుపుకొని ఈ కారం బొరుగులు అనేది తింటుంటే చాలా బాగుంటుంది. చూడండి, బాగా వేగినప్పుడు ఇలా వేళ్ళతో ఇలా క్రష్ అనేది నలిపితే ఇలా పొడిగా అవుతుంది. అప్పుడే మనకి మెత్తగా అనేది బొరుగులు అనేది లేకుండా బాగా క్రిస్పీగా నోటికి కూడా తింటుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను మీకు ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ప్లీజ్ నా ఛానల్ని అయితే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్. మన స్వీట్ షాప్లో చేసినట్టు పోహా మిక్చర్ ఎలా చేయాలనేది ఈరోజు నేను ఇంట్లో మీకు ఈజీ మెథడ్లో చూపెడుతున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్ సూపర్గా వచ్చేలా ఈరోజు నేను అయితే మీకు ఈ వీడియో చూపెడుతున్నాను. ఈ వీడియో నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని కామెంట్ పెట్టండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా ఛానల్ని అయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. నేను ఇక్కడ ఒక కడాయి తీసుకుని ఆయిల్ అయితే వేడి అయితే చేసుకున్నానండి. ఇందులోకి నేను ఫస్ట్ కార్న్ఫ్లేక్స్ వేసుకున్నాను. ఆ తర్వాత చూస్తున్నారు కదా, పల్లీలు కూడా వేసుకుంటున్నాను. పల్లీలు మధ్యలో తగులుతుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అందుకనే ఇలా పల్లీలు వేపి పెట్టుకుంటున్నానండి. అన్నీ తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను.
అలాగే పప్పులు వేసుకుంటున్నానండి కొంచెము అదే ఆయిల్లోనే. పప్పులు కొంచెం బాగా వేగినాక ఇప్పుడు నేను ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. అవి కూడా ఆయిల్లో వేపేసి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. కొంచెం రిచ్గా మంచి టేస్ట్ రావడానికి మీరు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. ఫైనల్లీ నేను ఇక్కడ అటుకులు వేసుకుంటున్నాను. ఫస్ట్ కార్న్ఫ్లేక్స్ వేసుకున్నా, ఇప్పుడు అటుకులు వేసుకుంటున్నాను. అటుకులన్నీ బాగా అన్నీ వేపాక ఇలా జాల్ది గరిటెతో పక్కకు తీసి అన్నీ పెట్టేసుకుందామండి. అన్నీ పెట్టేసుకున్నాక చాలా ఇదైతే ఈజీ మెథడ్లో నేను చేస్తున్నాను. అలాగే పచ్చి కరివేపాకు కూడా కొంచెం వేసుకుంటున్నానండి. పచ్చి కరివేపాకు కూడా వేపుకున్నాక నేను ముందే మీకు అన్నీ వేపించి పెట్టినవన్నీ చూడండి, ఇట్లా అన్నీ 1 by 1 అన్నీ ఇలా వేసి పెట్టుకున్నాను. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్ తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా బౌల్లోకి తీసుకొని మనం ముందే వేపినవన్నీ ఇలానే మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసానండి. ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను. ఇక్కడ కొంచెం జీలకర్ర పొడి వాడుతున్నానండి, క్యూమిన్ పౌడర్. ఇవన్నీ వేసుకొని బాగా ఇలా అంతా ఉప్పు కారం అంతా బాగా పట్టేంత వరకు అన్నీ కలుపుకొని బాగా ఇలా బౌల్లోకి సర్వ్ చేసి పిల్లలకు కానీ మన ఇంటికి వచ్చిన గెస్ట్లకు కానీ లేదా టీ టైంలో తినడానికి కానీ ఇలా సర్వ్ చేసి పెడితే చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా ఉంది కదా, తింటే కూడా చాలా బాగుంటుందండి. మీరు ఈ వీడియో చూసినట్లయితే మీరు ఈ వీడియో చూసి ఈ వీడియో పైన కామెంట్ పెట్టి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.